ప్రపంచాన్ని కుదిపేసిన యుద్ధం ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద శాంతి ఒప్పందంగా మారబోతోందా? హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోబోతోందా? 3.5 నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించిన సంక్షోభానికి ఎండ్ కార్డు పడబోతోందా? ఒప్పందం కుదిరితే యుద్ధం పూర్తిగా ముగిసినట్టేనా? అసలు అమెరికా ఇరాన్ డీల్లో ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం ఆదివారం ఎలక్ట్రానిక్ సంతకాల ద్వారా ఈ ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ ప్రభుత్వం ఇంకా దీనిని అధికారికంగా ప్రకటించలేదు, టైము చెప్పలేదు, కన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాత్రం ఫైనల్గా డీల్ కుదరబోతుందని ప్రకటించారు. అయినా వాషింగ్టన్, టెహ్రాన్ రెండూ ఇంకా అధికారికంగా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయలేదు. అందుకే ఆదివారం ఒప్పందం జరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ఒప్పందం కుదిరే అవకాశాలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఒకసారి చూద్దాం. 3 నెలల యుద్ధంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అమెరికా పైన కూడా ఇంధన ధరల ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ల అస్థిరతపై యూరోప్ ఒత్తిడి చేస్తోంది. హోర్ముజ్ తెలవాలని ఆసియా దేశాలు ప్రెషర్ పెంచుతున్నాయి. ఇరాన్ కూడా ఆంక్షల సడలింపు కోరుతోంది. డీల్ ఓకే అయితే ఎన్నికల ముందు ట్రంప్కి ఇది ఒక అతిపెద్ద దౌత్య విజయం అవుతోంది. ఇరాన్ కూడా ఇప్పుడు విదేశీ పెట్టుబడులు చాలా అవసరం. సో వీటన్నిటి నేపథ్యంలో డీల్ కుదిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే డీల్ అంత ఈజీ కాదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్లోనే శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అరాక్చీ రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ ఒప్పందంపై ఐఆర్జీసీ వైఖరి స్పష్టంగా కనిపించట్లేదు. అణు కార్యక్రమంపై ఇరాన్ ఇప్పటికీ రాజీకి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. క్షిపణుల అంశం ఇంకా పరిష్కారం కాలేదు. ఇజ్రాయిల్ భద్రతా అంశం కూడా క్లిష్టంగానే ఉంది. హెజ్బుల్లా, హౌతీల అంశం కూడా పెండింగ్లో ఉంది. అమెరికా కాంగ్రెస్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసేయడంతో గ్లోబల్ మార్కెట్లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పైగా ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు కూడా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం డీల్ కుదురుతుందన్న ఆశాభావంతో అంత్యక్రియల షెడ్యూల్ కూడా ప్రకటించింది ఇరాన్. అందుకే డీల్ కుదుర్చుకునేందుకే ఇరు దేశాలు సుముఖంగా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే డీల్కి అడ్డంకిగా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. ఏమిటవి? ఇరాన్ అణు యురేనియం శుద్ధీకరణపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హెజ్బుల్లా, హూతీలకు ఇరాన్ మద్దతు ఇవ్వకూడదు. ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన టైం లైన్పై స్పష్టత లేదు. ఇరాన్ అంతర్గత రాజకీయ వ్యతిరేకత, ఒప్పంద అమలును పర్యవేక్షించేందుకు ఒక సరైన అంతర్జాతీయ విధానం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఆదివారం ఏదైనా ప్రాథమిక అవగాహన కుదిరినా సరే అణు కార్యక్రమం, క్షిపణులు, ఆంక్షల ఎత్తివేత వంటి అత్యంత క్లిష్టమైన అంశాలపై చర్చలు ఇంకా కొన్ని వారాలు, నెలలు కొనసాగాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. మరి చూడాలి అమెరికా ఇరాన్ మధ్య ఈ పీస్ డీల్ కుదిరి మిడిల్ ఈస్ట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుందో లేదో.